అమ్మా అమ్మ అక్కడ బ్యాగు నల్ల బ్యాగ్ ఉందా పైన పైన నల్ల బ్యాగ్ ఉందా ఇక్కడ ఇక్కడ చల్ చల్ అందరూ అందరూ కూర్చున్నా ఏ चल 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 थोड़ा थोड़ा रखने दे ए भाई थोड़ा आगे 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 चल 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 లోపల తీసుకోనా డోర్ లోపల తీసుకో లోపల అసలు నా బ్యాగ్ ఉందా లేదా అని చూసాను కొద్దిగా అమ్మా కాలు పెట్టేదానికన్నా అసలు నా బ్యాగ్ ఉందా లేదా అనేది కొద్దిగా సైడ్ అయ్యా కొద్ది సైడ్ ఇస్తారా ఇక్కడ నా బ్యాగ్ ఉండాలనే ఇక్కడ నా బ్యాగ్ ఉండాలి ఇక్కడ స్టైల్ గాడా జనరల్ చూడండి జనరల్ లింగంపల్లి కాకినాడ పోర్టు మధ్య జరిగే మన గౌతమి సూపర్ ఫాస్ట్ అండి ఇది చూడండి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు జనాలు చూడండి వచ్చిందో రాలేదో ట్రైన్ అబ్బాబ్బా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకెళ్ళిపోదాము లోకల్ చూపించుకొని అలాగే స్లీపర్ వైపు వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి ఇక్కడ పాపం తేడానే లేదనుకోండి బీహార్ సైడ్ వెళ్ళే ట్రైన్లకు అండ్ మన కాకినాడ పోర్టుకు లింగంపల్లి నుండి వెళ్ళే మన గౌతమి సూపర్ ఫాస్ట్కి అయితే తేడా మాత్రం ఏ మాత్రం మనం చెప్పలేము ఆ విధంగా ఉందండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీద ఉన్నాను అండ్ నా బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు ప్లాట్ఫామ్ 4 వచ్చి షంటిగా ఉంది మన 12738 గౌతమి సూపర్ ఫాస్ట్. అలాగే మన గౌతమితో రేక్ షేరింగ్ కూడా ఉందండి దేవగిరి ఎక్స్ప్రెస్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకో చూపిస్తాను చూడండి, లల్లగూడ సంబంధించిన 30430 అనమాట. చూసాం కదా జనరల్ ఏ విధంగా 2 జనరల్స్ ఫ్రంట్లో అండ్ బ్యాక్లో 2 జనరల్స్ ఉంటాయి. మిగతా వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అండి మన లోకో. లింగంపల్లి కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ is on platform number 4. లింగంపల్లి నుండి గౌతమి సూపర్ ఫాస్ట్లో జనరల్లో వెళ్ళేందుకు కనీసం అట్లీస్ట్ కళ్ళలో కూడా ఊహించుకోబాకండి. చూడండి అస్సలు ఎక్కలేరు. ఒకవేళ మీతో లేడీసు, మీ చెల్లాయి, అక్కగాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు ఉంటే అస్సలు అవాయిడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి వాళ్ళు చూడండి వాళ్ళు నిజంగా వెస్ట్ బెంగాల్, బీహార్ను తలపించే విధంగా చూడండి పాపం. ఈ విధంగా నేను వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాను. సో ఇంతటి రద్దీ మన అక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది చూడండి. ఇక్కడ కూడా ఎంతమంది ఎక్కలేక పాపం బయట ఉన్నారు. డోర్కు బయట ప్లేస్ ఇస్తే మేము కూడా దూరతామంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఇవ్వడం లేదు. లోపల చూడండి ఎలా ఉందో. లోపల ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ పాపం చూడండి పాపం ఇలా చూడండి. ఇక్కడ చిన్న పెద్ద పిల్లోళ్ళు వాళ్ళు చూడండి. ఒక్కొక్కరు చూడండి పైన మామూలుగా 2 అలా ఉంటారు, వాళ్ళ అటుపక్క 5 మంది 6 మంది ఉన్నారు. గౌతమి సూపర్ ఫాస్ట్ యొక్క జనరల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా చూశారు కదా. ప్రస్తుతానికి వచ్చేసి ప్లాట్ఫామ్ 4 మీద ఉన్నాము, మీరు చూడొచ్చు ప్లాట్ఫామ్ 4. అండ్ లింగంపల్లి నుండి కాకినాడ పోర్ట్ 582 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసేందుకు మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 గంటల 38 నిమిషంలో సమయం తీసుకుంటుంది. ఇది గౌతమి సూపర్ ఫాస్ట్ డైలీ సర్వీస్ అనమాట. ప్రతిరోజు లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి 8 గంటల 30 నిమిషాలకు డిపాజిట్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున 7 గంటల 8 నిమిషాలకు కాకినాడ పోర్ట్
అరైవల్ తీసుకుంటుందండి. సో అంటే కేవలము 582 కిలోమీటర్స్కు 20 హాల్స్ ఉన్నాయండి. మరి ఏ విధంగా దీన్ని సూపర్ ఫాస్ట్గా మార్చారో తెలియదు. బట్ ప్రస్తుతానికి మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గౌతమి సూపర్ ఫాస్ట్లో నేను జర్నీ చేయబోతున్న నా కళ అనేది నెరవేరబోతున్నది. ఎన్నో సంవత్సరంలో కళ అన్నదన్నమాట. ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్కి టోటల్ ప్లాట్ఫారాలు 6 ఉంటాయండి. అది 6, ఇది 5 అండ్ మన గౌతమి సూపర్ ఫాస్ట్ 4 మీద ఉంది. 3, 2, 1 అలా ఉంటాయండి. అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్కు టోటల్ ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ 8 ఉన్నాయి. అలాగే హాల్టింగ్స్ వచ్చేసి 73 ట్రైన్స్ ఉన్నాయండి. లింగంపల్లి రైల్వే స్టేషన్ అనేది సికింద్రాబాద్ డివిజన్లోని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అండర్లో ఉంది. నా జర్నీ కాకినాడ టౌన్ వరకు ఎలా జరుగుతుందో నాకు మాత్రం సందేహంగా ఉందండి. ఇదంతా చూస్తుంటే చూడండి, ఇది జనరల్ అనుకుంటున్నారా? జనరల్ కాదండి, స్లీపర్ అండి. S1 ఇది. చాలా దారుణంగా ఉంది ఎలా నా జర్నీ. ఎందుకంటే నా సీట్ తొక్కి పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళంతా జనరల్ టికెట్ వాళ్ళు. ఈ జనరల్ టికెట్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలను సీట్ల మీద వదిలేశారు. వాళ్ళు బూట్లు, చెప్పులు వాటిలు ఎట్టంటే తొక్కి పెడుతున్నారు. అంటే ఏమన్నా అంటే వాళ్ళు కోపం తీసుకుంటున్నారండి. అమృత్ భారత్లో సేమ్ సిచ్యువేషన్ అదే ఉంది. వీళ్ళంతా జనరల్ వాళ్ళండి. స్లీపర్లో ఎక్కేశారు. ఇది S1, అది S2, అది నాది S2. అది ఎలా అనేది అర్థం కావడం లేదు. నేను బ్యాగ్ మాత్రం పెట్టేశాను, కానీ నా సీట్ అంతా వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, పిల్లోళ్ళు వాళ్ళంతా. సో ఈ విధంగా ఉంది. అసలు ప్రయాణం ఎలా జరగబోదు అసలు నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. గౌతమి సూపర్ ఫాస్ట్ ఇలా ఉంటుందని. అయ్యో బాబోయ్, అయ్యో. సీటు నుండి పిల్లలను దింపండి అంటే వాళ్ళు దింపడం లేదండి. పైగా నా మీద ఎక్కువ కోపంతో ఫేస్ అంతా చాలా కోపంగా చూస్తున్నారు నా వైపు. అయితే భయం వేస్తుంది. ఆ సీటు ఒకటే గెలి చేస్తున్నారు. ఏదన్నా మనం చెప్పాలన్నా భయం వేస్తుంది. వాళ్ళు ఎక్కడ కొట్టేస్తారో అని ఆ విధంగా ఉంటారు. అంటే లేడీసే మొత్తం ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. సో చూద్దాం. ఇక్కడి నుంచి ఇంకా బేగంపేట, తర్వాత సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాద్లో అసలైన అక్కడ ఉందన్నమాట. విజిల్ అవ్వడం జరిగిందండి. ఎగ్జాక్ట్గా 8:30. ఇంకా మూవ్ అవ్వలేదు, మూవ్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్గా 8:30కి మూవ్ అయిందండి. వచ్చే నా కేబుల్ తెగిపోతుంది. ఫస్ట్ టైం అండి ఇటువంటి రద్దీ గౌతమి సూపర్ ఫాస్ట్. అది కాకినాడ పోర్టు వరకు ఎంతమంది జనాలు, అది స్లీపర్లో. ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోబోతున్నాము. లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మనం ఆన్ టైం డిపాజిట్ తీసుకోవడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీగా 8:30 ఏ మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం లేకుండా. వ్యూ చాలా బాగుంది కదా. ఎక్కడో గౌతమి సూపర్ ఫాస్ట్ ఆకాశంలో వెళ్తుంది అండ్ కింద వచ్చేసి వెహికల్స్ వెళ్ళే రోడ్డు, భవనాలన్నీ చూడండి ఎంత క్లారిటీగా అవపడుతున్నాయో. దక్కన్ దివాన్ రెస్టారెంట్ ఇది. ఇప్పుడే ఇందాక కానిస్టేబుల్ రావడం జరిగింది. ట్రైన్ జర్నీ ఎంత కష్టంగా ఉన్నప్పుడు బస్సులో వెళ్ళొచ్చు కదా అని మీ యొక్క డౌట్ రావచ్చు. బస్సు వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం. అంటే మామూలు రోజుల్లో అయితే లింగంపల్లి నుండి ఏలూరు వరకు 800 రూపీసే. బట్ ఈరోజు 2000 రూపీస్ అండి. ఎంత అన్యాయం చూడండి. అందుకోసం పాపం మన వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు, అంత డబ్బు పెట్టి పోయేదానికన్నా ఏదో విధంగా ఇరుక్కోనో ఏదో విధంగా వెళ్ళిపోదాము, జస్ట్ ఒక 4-5 అవర్సే కదా అని అనుకునేవాళ్ళు చాలామంది కదా.
ఎట్లా మరి ఎట్లా వీళ్ళందరూ లేదు కదా ప్లేస్ లేదు వీళ్ళు ఎక్కడ తీసుకోవాలి మరి వీళ్ళందరినీ అయ్య బాబోయ్ ఇక ఇక్కడే ఇలాగ ఉండాలంటే ఇంకా సికింద్రాబాద్లో వచ్చా ఇంకా ఇంకా మగవారి కోసం మన చెన్నై షాపింగ్ మాల్. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ టు మన బేగంపేట్ రైల్వే స్టేషన్. లింగంపల్లి రైల్వే స్టేషన్ బేగంపేట్ రైల్వే స్టేషన్ మధ్య యొక్క డిస్టెన్స్ కేవలం 18 కిలోమీటర్లు అయితే మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఇక్కడికి 15 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి రావడం జరిగిందండి. చూడండి నా సామీరంగా ఇదంతా స్లీపర్ అండి. జనరల్ అనుకుంటారు పొరపాటున జనరల్ అనుకుంటారు, జనరల్ కాదు మొత్తం స్లీపర్స్. మొత్తం స్లీపర్లు అయితే ఆల్రెడీ టీసీ వచ్చి జనరల్ వాళ్ళని కూడా ఏదో విధంగా లోపల తోసేశారు. టీసీ తర్వాత వచ్చేసి కానిస్టేబుల్స్ వాళ్ళంతా వచ్చి. విషయం ఏంటంటే చాలామంది ఈవెన్ జనరల్ టికెట్ లేకుండా కూడా బోర్డింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి టీటీ పోయి టికెట్ ఏదంటే కనీసం వాళ్ళ యాక్షన్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే చాలా ఏ విధంగా అంటే చాలా కూల్గా ఉంటారు వాళ్ళు. ఏమి కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదనమాట. అండ్ ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే బేగంపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద జనాలు ఈవెన్ జనరల్ టికెట్ కూడా లేదండి చాలామంది దగ్గర. అండ్ టికెట్ లేని వాళ్ళ దగ్గర టీటీ వచ్చేసి టికెట్ ఏది అంటే కనీసం వాళ్ళ దగ్గర ఎటువంటి రెస్పాన్స్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సీరియస్ అసలు వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు, ఎటువంటి జవాబు కూడా ఇవ్వడం లేదు. ఏమేమో దుబ్బుతుంది వాళ్ళు ఆగంటారు. ఈ మధ్య పాప చూడే ఏమి ఎక్కలేకపోతుంది ఏమో పాపం. అయ్యో పద 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 లోపలికి పద లోపలికి పద పద లోపలికి మళ్ళీ చూద్దు ముందు పద. ఈరోజు జర్నీ అయితే నరకం అనుకోండి. నేను మాత్రం ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని మన గౌతమి సూపర్ ఫాస్ట్. అందులో వీకెండ్ అయినందున మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే వీకెండ్ అందరూ ఇళ్ళకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ జాబ్ చేసుకొని, సో అదే మెయిన్ కారణం అది. అయ్య బాబోయ్ అక్కడైతే కొంతమంది ఎంత ఈ విధంగా ఉంటుందని తెలిసి కూడా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ టికెట్ లేకుండా బోర్డింగ్ అవ్వడము కూడా ఇది ఒక పెద్ద. हाँ नहीं चढ़ सकता भाई, पूरा ब्लॉक कर दिया डोर पूरा इधर. कहाँ चढ़ोगे इधर? डोर ब्लॉक कर दिया इधर, नहीं चढ़ोगे इधर, नहीं चढ़ सकते, दूसरे जाओ. ఎంత చల్లగా ఉందంటే ప్యాసింజర్లు చూస్తుంటే. ఆహా నిజంగా వీళ్ళంతా ఎక్కుతారా అని మన గౌతమిలో పైకి ఎక్కియాల్సిందే. ఇంకా లోపల మాత్రం ప్లేస్ లేదు, అంతా పైకి ఎక్కియాలి. మొత్తం హౌస్ఫుల్. మరి ఎలా చేస్తారో మీరు? టికెట్ రిజర్వ్ ఉండే వాళ్ళకి నో ప్రాబ్లము. ఇంకా జనరల్ మొత్తం హౌస్ఫుల్. లింగంపల్లిలో హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. లింగంపల్లిలో హౌస్ఫుల్ లేదు, ప్లేస్ లేదు. ఇంకా దీని తర్వాత వేరే ట్రైన్స్ కాకినాడకు లేవు అనుకుంటాను. అదో కోకనాడ ఒకటి, ఇదొకటి, ఇంకా మేబీ ఉంటే వాటికి ఇంకా దీన్ని స్కిప్ చేసుకొని ఇంకా దానికి వెళ్ళవచ్చు.
ఇంకా లేదంటే ఇంకా దీన్ని ఏదో విధంగా పట్టుకొని వెళ్ళిపోతారు. अरे ब्लॉक है यार इधर इधर पूरा गाय ये है डोर आ जाओ पूरा నిజంగా బొక్కారో 1 సెకండ్ నాకైతే సేమ్ ఏ విధంగా బొకారో ఎక్స్ప్రెస్ ఉందో అదే అనిపిస్తుంది ఈరోజు అయితే నాకు మన గౌతమి సూపర్ ఫాస్ట్. నాకు ఒకటే ఆశ్చర్యం, వీళ్ళంతా యాడెక్కుతారు బా అనేది నాకు. చూడండి ఎంతమంది స్టాండింగ్లో ఉన్నారో, మొత్తం ఎండ్ టు ఎండ్ అక్కడ స్టార్టింగ్లో ప్లాట్ఫామ్ మొదలుకొని ఇక్కడ ఎండింగ్ వరకు ఉన్నారు. సో అందరూ ఎవరైతే ధైర్యంగా నేను వెళ్ళగలుగుతాను బోర్డు మీద నిలబడి అనుకున్న వాళ్ళు బోటింగ్ అవుతారు, మిగతా వాళ్ళు అవాయిడ్ చేసుకుంటారు అనుకుంటానండి. అంతా హౌస్ఫుల్ అండి. లింగంపల్లిలోనే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది, ఎక్కడ లేదు. ఇంకా వేరే ట్రైన్ ఉంటే పట్టండి. ఓకే ఓకే చూడండి జనాలు బాబా ఫస్ట్ టైం చూడండి. ఎంత చెప్పినా వినడం లేదు. లింగంపల్లిలోనే హౌస్ఫుల్ అయిపోయింది మా ట్రైన్, ఎంత చెప్పినా కానీ చూడండి. సేమ్ మేబీ బొకారో ఎక్స్ప్రెస్లో కూడా ఇలా ఉండదు అనుకుంటాను. ఆ సైడు వెస్ట్ బెంగాల్ తర్వాత బీహార్ సైడ్ వెళ్ళే ట్రైన్ కూడా ఈ విధంగా ఎంత ఇదిగా ఉండదు అనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది, ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. అయినా మళ్ళీ పాపం ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు పోవాలి. వేరే ట్రైన్ లేదనుకుంటాను, ఇదే చిట్ట చివరి ట్రైన్ కాకినాడకు వెళ్ళే ట్రైన్. సో ఇలా ఉందండి పరిస్థితి చూస్తుంటే. పాపం ప్రతి ఒక్కరే వెళ్ళాలని పాపం పిల్లలు అంతా వాళ్ళు చూడు. ఆయన చాలా సీనియర్ సిటిజన్ ఆయన. పాపం ఆయన పట్టి లాగుతున్నారు లోపలికి. ఆయన ఎక్కలేకపోతున్నాడు, మధ్యలో ఇరుక్కున్నాడు, కాలు ఏమో ఇటు బయట పడిపోయింది. ఇదండి పాపం. వేరే ట్రైన్ ఉందా వెళ్ళేదానికి అడుగుతున్నారు అక్కగారులు. పాపం ఎక్కలేరు, భయం వేస్తుంది, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏడెక్కుతారు వాళ్ళు, ఎక్కలేరు. సో ఈ విధంగా 23 కిలోమీటర్లను కవర్ చేసుకుని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కు అక్కడ ఫస్ట్ హాల్ట్ మన బేగంపేట రైల్వే స్టేషన్కు 15 నిమిషముల ఆలస్యం, ఇక్కడికి 11 నిమిషాల ఆలస్యం, అంటే 4 మినిట్స్ కవర్ చేయడం జరిగింది మన గౌతమి సూపర్ ఫాస్ట్. అయినప్పుడు కూడా పాపం చాలామంది ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, అవాయిడ్ చేసుకునే వాళ్ళు. పాపం మధ్యాహ్నం 3 గంటలు ఇక్కడ ఉన్నారంట, 3 గంటల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. పాపం ఇప్పుడు కూడా వాళ్ళ ఆశ అనేది నడి ఆశ అయిపోతుంది. వాళ్ళ పాపం ఇంటికి వెళ్ళలేక ఈ విధంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. 5 నిమిషాల హాల్ట్ మన గౌతమి సూపర్ ఫాస్ట్. అయితే నేను మాత్రం పూర్తిగా దిగేశాను ప్లాట్ఫామ్ మీదకి. ఇప్పుడు నేను ఎలా ఎక్కాలనేది ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ప్లేస్ లేదు. చూడండి ఎంత లాంగ్. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఎలా ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు బోర్డింగ్ అవ్వాలనేది. అమ్మ అక్కడ బ్యాగు, నల్ల బ్యాగ్ ఉందా? పైన నల్ల బ్యాగ్ ఉందా? ఇక్కడ ఉంది కదా? ఉంది. అమ్మ లోపలికి వేసేయనట్లా. అది నాదే, అది ఇంకేం చేయాలి, మీరంతా ఉంటారు. అబ్బా చూడండి లోపలైతే, చూడండి లోపల ఎలా ఉన్నారో అసలు. ఇదే అండి నా సీట్, ఇదే అండి. ఇప్పుడు చూడండి పైకి మనం వెళ్ళలేము. నా బ్యాగ్ వచ్చి వాళ్ళు చెప్తున్నాను, కొద్ది బ్యాగులో చూస్తూ ఉండడం చెప్తున్నాను. ఒకవేళ ట్రైన్ మూవ్ అయిపోయింది అనుకోండి, నేను మాత్రం చూశారు కదా అక్కడ. సో ఎవరిని పట్టుకొని కూడా వేలాడుతూ కూడా వెళ్ళలేము. సో అందుకోసమే ఫస్ట్ ట్రైన్ మూవ్ అవ్వక ముందే నేను ఏసీ సెక్షన్లోకి వెళ్ళిపోతానండి. అక్కడ ఏదైనా కొద్దిగా ఛాన్స్ ఉండవచ్చు అనుకుంటాను. అండ్ బ్యాగ్ వచ్చేసి S2లో ఉంది నాది. చాలా భయం వేస్తుంది అసలు. ఎలా ఎక్కాలి, ఎలా బోర్డింగ్ అవ్వాలనేది నాకు ఇప్పుడు ఒక చూడండి పాపం డోర్ల దగ్గర నిలబడుకొని, ఎందుకంటే వీకెండ్ ఆ విధంగా అయిపోయింది. చూడండి స్లీపర్లో ఉన్న టీటీ మాత్రం ఎవరికి ఏం అనడం లేదు, టికెట్స్ ఉన్నా లేకున్నా ఏమనడం లేదు. బట్ ఇక్కడ ఏసీలో ఉన్న టీటీ మాత్రము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఎవరు ఎక్కడం లేదు. ఆ స్లీపర్లో ఉండే వాళ్ళను అటు సైడ్ పోనడం, అంటే ఏసీ వైపుకు పోనడం లేదు. సో నేను వెళ్ళాను, ట్రై చేశాను, అక్కడ ఏమాత్రం అవ్వడం లేదు.
దొరకట్లేదు టికెట్లు అసలు ఆ? చాలా కష్టంగా ఉంది లోపల జనరల్ బోగిలా ఉంది చాలా కష్టంగా ఉంది అన్న కూడా మనలాంటి కూడా జనరల్ బోగిలా ఉంది ఎక్కువ మరీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇదండి పరిస్థితి. ఎలా చేయాలి చాలామంది చూడండి అలవాటు వీళ్ళు జర్నీ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు జర్నీ చేయకుండా క్యాన్సిల్ చేసుకుని వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో చాలా అండ్ ఇంకో విషయం ఏంటంటే కోకనాడ దీనికన్నా ముందు కోకనాడ పోయింది కదా, ఆ కోకనాడ దీనికన్నా ఇంకా డబల్ అంట పాపం. సో ఆ కోకనాడకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సరే ఈ ట్రైన్కి ఏదైనా పోదామని దాన్ని మిస్ చేసుకొని ఈ ట్రైన్ కోసం ఉంటే ఈ ట్రైన్ కూడా పాపం ఎక్కలేక వాళ్ళు ఎన్ని కిళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో ఇదండి వీకెండ్. ఇది ఏసీలో బోర్డింగ్ అవుదామంటే కనీసం డోర్ దగ్గర ఉందామన్నా కానీ టీటీలో మాత్రం చాలా పకడ్బందీగా ఉన్నారు వాళ్ళు. అస్సలు లోపలికి పోయి ఎక్కడం లేదు. చల్ అందరు కూర్చున్నా ఏ చల్ थोड़ा रखने दे ए भाई थोड़ा आगे चल अरे लोपल తీసుకో ना डोर लोपल తీసుకో थोड़ा आगे थोड़ा जगह दे दे भाई ए थोड़ा जगह दे थोड़ा अंदर चल ए अंदर चल ना ए अंदर चल भाई अरे నీ బకెట్ లోపల వాళ్ళకి ఎవరికైనా ఇవ్వనా బకెట్ లో వాళ్ళకి బకెట్ వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు ఎక్కడ ఓకే ఇప్పుడు ఓకే కూర్చోలేకపోతే సరిపోతుంది. అది ఇక్కడ సందులో పెట్టిందా ఇది నీకు ప్రాబ్లం. సందులో పెట్టి అక్కడ అది ప్లాస్టిక్, అది గాలి వెళ్ళిపోతున్నది. సో ఇది గైస్ ఇదే విధంగా ఇదే సిచ్యుయేషన్ మేబీ 4 years బ్యాక్ సాయినగర్ షిరిడి వైపు వెళ్ళేటప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇదే విధంగా బోర్డు మీద నిలబడుకొని ఇదే విధంగా. బట్ ఈరోజు అయితే దానికన్నా ఎక్కువ జాగ్రత్త అన్న వాళ్ళ కేబుల్ తీగిపోతుంది. కేబుల్ మీద పడుతుంది మొబైల్ అటు పాస్ అయిపోయినాక కూడా పాసులు అవుతలేవు. భోంగి రైల్వే స్టేషన్ వరకు మధ్యలో ఎక్కడ స్టాపింగ్ లేదు మన గౌతమి సూపర్ ఫాస్ట్గా. అయినా కానీ చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చాలా స్లో లైక్ హాల్ట్ ఉండినట్లుగా ఆ స్థాయిలో వచ్చేసి రన్నింగ్లో ఉంది. అండ్ ఇప్పుడు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ కూడా క్రాసింగ్ అయిపోయే అవకాశం ఉంది ఇప్పుడు.
చాలామంది చిన్న చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు. సో నేనేం చేశానంటే నా సీట్ ఒక 10 మంది నా సీట్లో కూర్చున్నారు. ఇంకా చాదనైన సహాయం చేశానండి. ఇంకా అంతకన్నా మనం ఎక్కువ ఏం చేయలేము. సో నా సీట్ అనేది వాళ్ళకి ఇచ్చేసాను. ఇలా వచ్చి డోర్ దగ్గర అందరితో పాటు నేను కూడా కూర్చొని ఇలా జర్నీ చేస్తున్నానండి. $69 కిలోమీటర్స్ని కవర్ చేసుకుని మన థర్డ్ హాల్ట్ అయిన భోంగి రైల్వే స్టేషన్కు 38 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. సో అటుపక్క చాలామంది ఎక్కువైపోయారు. సో ఇటు కూడా కొంతమంది దిగి వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. చాలా చాలా ఇరకాటం. నా బ్యాగ్ అయితే ఎక్కడ S2 అనేది ఇది S5 కదా, ఇది S5లోకి వచ్చి ఇరుక్కున్నాను అంతే. మధ్యాహ్నం 3 గంటల నుండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నారు చాలామంది. సో వాళ్ళు ఏం చేశారంటే చాలామంది కోకనాడకి వెళ్ళేవాళ్ళు. కోకనాడ వచ్చేసి ఈ ట్రైన్ కన్నా ఎక్కువ ఇంకా కిక్కిరిసి ఉండడం వల్ల వాళ్ళు ధైర్యం చేయలేక బోర్డింగ్ అవ్వలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఒక ధైర్యం అంటే సరేలే ఇది కోకనాడ పోయిందిలే, దీని తర్వాత ఇంకోటి అంటే ఏంటి, ఇదే గౌతమి సూపర్ ఫాస్ట్ ఉంది కదా అనుకున్నారు. సో గౌతమి సూపర్ ఫాస్ట్ సేమ్ అదేవిధంగా కోకనాడ లాగా ఉండడం వల్ల సో అది మిస్ అయిపోయింది, ఇది మిస్ అయిపోయింది. పాపం చాలామంది జర్నీ చేయలేక వాళ్ళ ఇళ్ళకు వెళ్ళలేక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అలాగే ఉండిపోయారండి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. ఆలేరు రైల్వే స్టేషన్లో కూడా స్టాపింగ్ ఉందండి. అందుకోసమే 582 కిలోమీటర్స్ డిస్టెన్స్కు 20 హాల్స్, అది సూపర్ ఫాస్ట్. ఇంకేముంది, IRCTC బాగా దొబ్బేస్తుంది డబ్బులు. ఒక సూపర్ ఫాస్ట్ అనే పేరు పెట్టేసి డబ్బులు సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ ఏం దండుకుంటున్నారు మన దగ్గర నుండి. నిజానికి ఇది రియల్ సూపర్ ఫాస్ట్ కాదు, డూప్లికేట్ సూపర్ ఫాస్ట్ అండి. లేకపోతే ఏంటి, ప్రతి 9 కిలోమీటర్లకు 8 కిలోమీటర్లకు హాల్టింగ్ ఏంటండి. లింగంపల్లి నుండి ఆలేరు రైల్వే స్టేషన్ మధ్య యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 92 కిలోమీటర్స్. 92 కిలోమీటర్స్కు 36 నిమిషాల ఆలస్యంతో మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అండ్ నేను S5లో ఉన్నానండి. ఇక్కడ వచ్చి ఇరక్కపోయాను. ఇటు ముందుకు వెళ్ళలేను, అటు వెనక్కి వెళ్ళలేను. ఫిఫ్త్ హాల్ట్ అయిన జనగాం రైల్వే స్టేషన్కు 39 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. కాజీపేట్ జంక్షన్లో 5 మినిట్స్ హాల్ట్. ఇక్కడ ప్యాసింజర్స్ ఎవరు కూడా టీటీ మాట ఎవరు వినడం లేదు. సో టీటీ వాళ్ళు ఏం చేశారు, GRP వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో GRP వాళ్ళు నేను వీడియో తీస్తుంటే వీడియోలో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో చెడ్డగా యూజ్ చేస్తున్నాను వీడియో అని వాళ్ళు నాకు దగ్గరికి వచ్చారనమాట. 36 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అండ్ కాజీపేట అనేది 6th హాల్ట్ అవుతుంది. నేను నా కోచ్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ వేస్ట్. పోయినా కానీ చూడండి మొత్తం ఎలా ఉన్నారు, బయటికి మొత్తం నిలబడుకో ఉన్నారు. సో పోయినా కానీ వేస్టే. సో ఇలాగే మొత్తం అక్కడ ఇక్కడ నిలబడుకొని వెళ్ళాలి. బ్యాగ్ అసలు ఉందా లేదా, నాకు బ్యాగ్ మీదనే పెద్ద
भाई नीचे का ढक्का मत दो, मैं इधर ही पैर भी नहीं रखा हूँ मैंने, बस ऐसे ये पकड़ के ऊपर हाथ दरवाजे के हाथ पकड़। నిజంగా ఈ రోజుటి జర్నీ అయితే నరకం అనుకోండి, నరకం నరకం ఈరోజు. దిగే వాళ్ళు లేరు, అంతా ఎక్కే వాళ్ళే ఉన్నారు. నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. ఈరోజు స్పెషల్ పెట్టింటే బాగుండేది, వీకెండ్ కదా, అదనంగా స్పెషల్ పెట్టింటే బాగుండేది. రేపు హాలిడే అంటే ఏమది, రేపు ఫ్రైడే కదా. 164 కిలోమీటర్లు కవర్ చేసుకొని 7th హాలిడేన మన వరంగల్ రైల్వే స్టేషన్కు 46 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ, ఏ కోచ్లో ఎక్కాలి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు కొంతమంది. ఇది పద 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 పోవాలి 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 పోవాలినా పదా, ఏది స్టైల్గా ఆడా కాదు. నువ్వు వస్తే బండి పోతుంటే నువ్వు స్టైల్గా కాలు ఆడ పెట్టాలా ఏందని ఆలోచిస్తున్నావే. ఏడ పెట్టాలి, బండి మూవీ కదా మరి, అసలే ఇదైపోతే మళ్ళీ ఎట్లా. అవునా, एक भारत एक सफ़र, एक भारत एक सफ़र. हाँ, एक भारत भारत एक सफ़र. సో ఇదేండి, అట్లీస్ట్ వాటర్ బాటిల్ తీసుకుందామని అడిగి పోయినానా లేదో, మన సూపర్ ఫాస్ట్ మాత్రం మూవ్ అయిపోయింది. సో అటు బ్యాగ్ దగ్గరికి వెళ్ళలేము, అటు ఫోన్ దగ్గరికి వెళ్ళలేను, అటు వెళ్ళలేను, ఇటు వెళ్ళలేను, మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాను. నెక్కొండ రైల్వే స్టేషన్ అండి. యాక్చువల్గా ఇక్కడ మెము ట్రైన్లు, లోకల్ ట్రైన్లు ఆగే రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ మన గౌతమి సూపర్ ఫాస్ట్కి కూడా హాల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్క స్టాల్ కూడా ఉండదండి. ఏదైనా వాటర్ బాటిల్, బిస్కెట్ లాంటివి తీసుకోవాలంటే ఏమి ఉండవు ఇక్కడ.
రైల్వే స్టేషన్ కొత్తగా ముస్తాబు అవుతుందండి. అందుకోసమే స్టాల్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఒక్క స్టాల్ ఉంది. ఇక్కడ మహబూబాబాద్ రైల్వే స్టేషన్. చెప్పే ముందు వాడు పెట్టి చూపిస్తే కాల్ పెట్టుదాం. హ్యాపీ న్యూ ఇయర్. కోచ్లోకి వచ్చాను. అసలు నా బ్యాగ్ ఉందా లేదా అని చూసాను. కొద్దిగా అమ్మా కాలు పెట్టేదానికన్నా అసలు నా బ్యాగ్ ఉందా లేదా అనేది నా సీట్ అంతా పక్క చేసుకున్నాను. కొద్దిగా సైడ్ అయ్యా, కొద్ది సైడ్ ఇస్తారా? సరే చూద్దాం. ఇక్కడ నా బ్యాగ్ ఉండాలనే. ఇక్కడ నా బ్యాగ్ ఉండాలి. ఇక్కడ సరే మీకు అందరూ కూర్చో పడుకున్నాగా. ఇది అది వాళ్ళు కన్ఫామ్ అయింది. వాళ్ళది కన్ఫామ్ అయిపోయింది కాబట్టి తెలుగు మాట్లాడు. రిజర్వేషన్ ఇది. రిజర్వేషన్ ఇది. 517 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 17th హాల్ట్ అయిన రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 5:18 2 minutes హాల్ట్ తీసుకొని 5:20 ఇక్కడి నుంచి బయలుదేరవలసిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 32 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగిందండి.
567 కిలోమీటర్లను కవర్ చేసుకొని 19th హాల్ట్ అయిన సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కు 38 మినిట్స్ ఆలస్యంగా ఎంత ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ ఇది సామర్లకోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగిందండి. కాకినాడ రాజమండ్రి మేము ఐదు 582 కిలోమీటర్లు. అయితే మనము పూర్తి కాకినాడ పోర్టు వెళ్ళకుండా కాకినాడ టౌన్లోనే మనం దిగేసాం. అంటే 580 కిలోమీటర్లు, ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ మాత్రమే. సో మనం 19th హాల్ట్లో దిగేసాము కాకినాడ టౌన్లో. 25 నిమిషముల ఆలస్యముగా మన గౌతమి సూపర్ ఫాస్ట్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసిందండి. సో ఇదండి పరిస్థితి. ఇక మీదట ఎన్ని జర్నీలు చేసినప్పటికీ ఈ జర్నీ మాత్రం మనసులో అలాగే ఉండిపోతుంది. లింగంపల్లి నుండి ఏ విధంగా వచ్చామా, ప్యాసింజర్స్ ఏ విధంగా కొట్లాడుకున్నారా, ప్యాసింజర్లతో టీటీ ఏ విధంగా, టీటీ నుంచి కానప్పటికీ ఆయన కంట్రోల్ చేసేందుకు ఆయనతో సరిపోలేదు. మళ్ళీ కాజీపేటలో వచ్చేసి మొత్తం జీఆర్పీ బృందాలు దింపడం జరిగింది. ఆయన వాలంటీ కూడా కాలేదన్నమాట. ఎందుకంటే మొత్తం వచ్చేసి జనరల్ టికెట్, జనరల్ ప్యాసింజర్ నిండిపోయి కనీసం నా సీట్ కూడా వేరే వాళ్ళు అంటే ఒక్కొక్క సీట్ బర్త్ ఉంటుంది కదా, ఒక బర్త్ ఉంటుంది కదా, ఆ బర్త్లో మోర్ దాన్ 6-7 మెంబర్స్ కూర్చున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఈ మన గౌతమి సూపర్ ఫాస్ట్ అన్నది లింగంపల్లి నుండి వరకు వచ్చింది. తీరా రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత కొద్దిగా అంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే టీటీలు బోర్డింగ్ అయ్యి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళకు దొబ్బేయడము జనరల్లోకి ఆ విధంగా చేసినప్పటికీ అప్పటికి కొద్దిగా ఊరట లభించి అప్పుడు రాజమండ్రి నుంచి కొద్దిగా బాగుండింది అనమాట. సో అప్పుడు నాది వచ్చేసి బర్త్ వచ్చేసి 8 స్లీపర్ 2లో S2లో. సో ఇదే అండి. అండ్ నా టికెట్ ఫేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మన గౌతమి సూపర్ ఫాస్ట్లో 400 రూపీస్ పడిందండి లింగంపల్లి నుండి మన కాకినాడ పోర్టు వరకు. సో ఇది గైస్. సో అందులో ఈ వీకెండ్ డేస్లో ఈ విధంగా ఎవరైనా మీకు కూడా ఏ విధంగా అయితే నాకు ఏ విధంగా జరిగిందో అనుభవం ఈ మన గౌతమి సూపర్ ఫాస్ట్లో అలా ఎవరికైనా జరిగి ఉంటే చూసారు కదా ఎలా అసలు వీడియో తీసేదానికి ఏమాత్రం వీలు పడలేదు, దిగితే ఎక్కేదానికి ఛాన్స్ లేదు కనీసం. చాలా అందుకోసమే లోపలనే ఒక లేడీస్ మహిళల మధ్యనే పడుకోవడం జరిగింది. అలా అయిపోయింది సమస్య. అలా ఇంకా చెప్పలేము ఏ విధంగా చెప్పాలనేది కూడా అర్థం కావడం లేదు. సో ఆ విధంగా జరిగిందండి. నిజానికి చాలా రికార్డ్ అండి, ఈ జర్నీ మాత్రం చాలా రికార్డు. సో అది గైస్.
సో మళ్ళీ కలుద్దాం మే ఫస్ట్ డే. ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం. బాయ్. గౌతమి సూపర్ ఫాస్ట్. బాయ్. ఇది గౌతమి ఆల్రెడీ